హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు 2017 డిసెంబర్లో హువావై నుండి ఒక కొత్త మొబైల్ వచ్చింది, హానర్ 7X అని. సో మనకు మంచి ప్రైస్ సెగ్మెంట్లో మంచి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు వీళ్ళు. సో ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఈ 21st మనకు సేమ్ బ్రాండ్ నుండి ఇంకొక కొత్త మొబైల్ రాబోతుంది, హానర్ 9 లైట్ అని. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి, హానర్ 7X లానే ఉన్నాయి. బట్ ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంది అండ్ ఇంకా స్పెక్స్ కూడా మనకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ రెండు మొబైల్స్కి డిఫరెన్సెస్ ఏంటో మనం వీడియోలో చూద్దాము. సో మన సబ్స్క్రైబర్స్ నన్ను చాలా మంది క్వశ్చన్ అడిగారు, ఈ రెండు మొబైల్స్కి డిఫరెన్సెస్ ఏంటి, సో ఈ రెండు మొబైల్లో ఏ మొబైల్ని కొనవచ్చు అని చాలా మంది అడిగారు. సో దీని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో నాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అండ్ ఇంకా ఫర్దర్గా వీడియో చేయడానికి కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని కనిపిస్తుంది, సో దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనకు ఈ రెండు మొబైల్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్తో ఉన్నాయి అండ్ కొంచెం ప్రైస్ అండ్ ఇంకా వేరియంట్స్ చేంజ్ ఉన్నాయి. సో ఈ రెండు మొబైల్స్ నుండి ఒకటి పిక్ చేయాలంటే కొంచెం కష్టమైన జాబ్ అనే చెప్పొచ్చు. బట్ మనము దీంట్లో ఈ రెండింటికి డిఫరెన్సెస్ అయితే చూద్దాము. సో దాన్ని బేస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఈ రెండింటిలో ఒక మొబైల్ మీరు పిక్ చేసుకోగలుగుతారు వీడియో చూశాక. సో ఫస్ట్ మనం దీంట్లో ప్రైస్ సెగ్మెంట్స్ అండ్ ఇంకా వేరియంట్స్ చూసుకున్నట్లయితే హానర్ 7Xలో మనకు రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒక వేరియంట్ చూసుకుంటే మనకు 4GB ర్యామ్ అండ్ ఇంకా 32GB ఇన్బుల్ట్ వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 12,999 ఉంది. సో దగ్గర 13,000 ఉంది మనకు. అండ్ ఇంకొక వేరియంట్ మనకు 4GB ర్యామ్ అండ్ ఇంకా 64GB ఇన్బుల్ట్ వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 15,999 అంటే 16,000లో ఉంది. సో మనకు రెండిట్లో కూడా 4GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. బట్ మనకు ఇన్బుల్ట్ స్టోరేజ్ వేరియంట్స్ తేడా అయినా ఇక్కడ ఒక 32GB ఇన్బుల్ట్ ఉంది, ఇంకొకటి మనకు 64GB ఇన్బుల్ట్ వేరియంట్ ఉంది. సో దానికి మనకు 3,000 డిఫరెన్స్ ఉంది, అది 13,000 ఉంది, ఇది ఒకటి మనకు 16,000 ఉంది. సో నెక్స్ట్ మనము హానర్ 9 లైట్ చూసుకున్నట్లయితే మనకు ఇది కూడా రెండు వేరియంట్స్లోనే ఉంది. ఒకటి వచ్చేసరికి 3GB ర్యామ్ 32GB ఇన్బుల్ట్ వేరియంట్. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 11,000 ఉంది, 10,999. అండ్ ఇంకొక వేరియంట్ చూసుకుంటే మనకు 4GB ర్యామ్ అండ్ ఇంకా 64GB ఇన్బుల్ట్ వేరియంట్. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 14,999 ఉంది, సో 15,000 దగ్గర. సో మనకు ఓన్లీ దీంట్లో స్టోరేజ్ అండ్ ర్యామ్కి 4,000 డిఫరెన్స్ అయితే ఉంది. సో మనకు దాంట్లో 3GB ర్యామ్ ఉంది 11,000 వేరియంట్లో అండ్ 32GB ఇన్బుల్ట్ వేరియంట్ ఉంది. అండ్ 15,000 దాంట్లో చూసుకుంటే మనకు 4GB ర్యామ్ ఉంది అండ్ ఇంకా 64GB ఇన్బుల్ట్ వేరియంట్ ఉంది. సో రెండిట్లో అయితే డిఫరెన్స్ ఇది ప్రైస్ అండ్ ఇంకా వేరియంట్స్లో. సో ఇప్పుడు మనం దీంట్లో బిల్డ్ క్వాలిటీ స్పెక్స్ అదంతా కూడా చూద్దాము. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే హానర్ 7Xలో మనకు మొత్తం అల్యూమినియం బాడీతో వస్తుంది. సో మనకు ఫ్రంట్ గ్లాస్ ఉండి మొత్తం మిగతా కూడా అల్యూమినియం బాడీ ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే మనకు చాలా బాగుందని చెప్పొచ్చు. మనం రీసెంట్గా ఈ మొబైల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేసాము. సో ఒకటి మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను, లేకపోతే మీద ఐ బటన్లో ఇస్తాను, వెళ్ళి హానర్ 7X సంబంధించిన వీడియోస్ చూడండి. సో నెక్స్ట్ మనము హానర్ 9 లైట్ లో చూసుకున్నట్లయితే మనకి ఇది ఓన్లీ ఫ్రేమ్ ఒకటి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఫ్రేమ్ ఒకటి ఎడ్జ్ ఫ్రేమ్ ఒకటి మనకు అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే మనకు మొత్తం గ్లాస్ బాడీతో వస్తుంది. సో ఈ మొబైల్ అయితే మనకు మొత్తం గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. ఒక మంచి ప్రీమియం లుక్ ఉంటుంది హానర్ 9 లైట్ అయితే. సో మనకు హై ఎండ్ మొబైల్స్ ఉంటాయి కదా, సో హై ఎండ్ మొబైల్ లుక్ అయితే మనకు లుక్ అండ్ ఫీల్ అయితే మనకు హానర్ 9 లైట్లో వస్తుంది. సో నెక్స్ట్ మనం దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు రెండు కూడా 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లేసే. రెండిట్లో కూడా మనకు 1920x2160 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉంటుంది. అండ్ రెండు కూడా మనకు IPS LCD కెపాసిటీ టచ్ స్క్రీన్సే. బట్ మనకు దీంట్లో కొంచెం సైజ్ అయితే డిఫరెన్స్ ఉంది. హానర్ 7Xలో మనకు 5.93 ఇంచ్ FHD డిస్ప్లే. సో ఇది మనకు హానర్ 9 లైట్ చూసుకుంటే మనకు 5.65 ఇంచ్ ఉంది. సో 0.3 ఇంచ్ డిఫరెన్స్ అయితే ఉంది మనకు. సో ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, బట్ కొంచెం ఒక మైన్యూట్ డిస్ప్లే సైజ్ డిఫరెన్స్ అయితే మనకు ఉంటుంది. బట్ రెండైతే మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లేసే. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీంట్లో హార్డ్వేర్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకు సేమ్ హార్డ్వేర్ ఉంది. సో రెండిట్లో కూడా మనకు కిరిన్ 659 ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. అండ్ జీపీ చూసుకుంటే మనకు మాలి TA30 జీపీ వస్తుంది. రెండిట్లో కూడా మనకు హార్డ్వేర్ అనేది సేమ్ ఉంది. సో సాఫ్ట్వేర్ అయితే దీంట్లో మనకు చేంజ్ అయింది.
హానర్ 7Xలో చూసుకుంటే మనకు 7.1.2 నోగట్ మీద రన్ అయింది. అండ్ ఇంకా EMUI వర్షన్ 5.1 మీద ఉండే, 5.0 మీద ఉండే హానర్ 7Xలో. బట్ ఇప్పుడు మనకు హానర్ 9 లైట్లో చూసుకున్నట్లయితే మనకు కొంచెం అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ని. సో దీంట్లో మనకు హానర్ 9 లైట్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్సే ఓరియోతో ఇస్తున్నారు వీళ్ళు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు EMUI వర్షన్ ఉంటుంది కదా, హానర్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, ఇది కూడా మనకు 8.1కి అప్గ్రేడ్ చేశారు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. హార్డ్వేర్ అయితే సేమ్ ఉంది, బట్ సాఫ్ట్వేర్లోనైతే మనకు హానర్ 9 లైట్లో కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి దీంట్లో కెమెరాస్ కూడా వీళ్ళు చేంజ్ చేశారు. సో కెమెరాస్లో కూడా మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనకు ఫస్ట్ హానర్ 7Xలో చూసుకుంటే బ్యాక్ 16 మెగాపిక్సెల్ ఒకటి అండ్ ఇంకొకటి 2 మెగాపిక్సెల్ ఉంది. డ్యూయల్ కెమెరా వస్తుంది బ్యాక్ సైడ్, రేర్ కెమెరా. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు ఓన్లీ సింగిల్ లెన్స్ వస్తుంది 8 మెగాపిక్సెల్తోని. సో ఇది మనకు హానర్ 7Xలో కెమెరా. అండ్ ఇప్పుడు మనకు 9 లైట్లో చూసుకున్నట్లయితే హానర్ 9 లైట్లో కెమెరా చూసుకున్నట్లయితే మనకు క్వాడ్ కెమెరా ఉంటుంది ఫోన్ మొత్తంలో. సో ఫ్రంట్ 2 కెమెరాస్, బ్యాక్ 2 కెమెరాస్ ఉంటాయి. సో మనకు రెండు కూడా 13 మెగాపిక్సెల్ కెమెరాసే. సెకండ్ లెన్స్ మనకు 2 మెగాపిక్సెల్తో వస్తుంది. రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్, ఇంకొకటి 2 మెగాపిక్సెల్తో ఉంది. అండ్ ఫ్రంట్ కూడా మనకు 13 మెగాపిక్సెల్ ఒకటి అండ్ 2 మెగాపిక్సెల్ ఒకటి ఉంది. సో కెమెరా పరంగా చూసుకుంటేనైతే మనకు ఇక్కడ రేర్ కెమెరా చూసుకుంటే దీంట్లో 13 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ఉంది హానర్ 9 లైట్లో. మనకు హానర్ 7Xలో చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఒకటి 2 మెగాపిక్సెల్ ఒకటి ఉంది. సో ఇక్కడైతే డిఫరెన్స్ ఉంది. రేర్ కెమెరా మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీకు హానర్ 7X కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఫ్రంట్ కెమెరా మీకు మెయిన్ ప్రయారిటీ అయితే మీకైతే హానర్ 9 లైట్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకు 13 మెగాపిక్సెల్ విత్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ లెన్స్ ఇచ్చారు ఫ్రంట్లో. మనకు హానర్ 7Xలోనైతే ఓన్లీ సింగిల్ లెన్స్ ఉంది 8 మెగాపిక్సెల్ది. సో మీ ప్రయారిటీ చూస్ చేసుకోండి. ఫ్రంట్ కెమెరా మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీకు హానర్ 9 లైట్ బాగుంటుంది. బ్యాక్ కెమెరా అయితే మీకు హానర్ 7X బాగుంటుంది. సో నా ప్రయారిటీ అయితే నాకైతే హానర్ 9 లైట్ బాగా అనిపిస్తుంది. సో మొబైల్ అయితే రానివ్వండి, వచ్చాక మనం కెమెరా శాంపిల్స్ కూడా చెక్ చేద్దాము రెండింటికి. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకు హానర్ 7Xలో 3360 mAh బ్యాటరీ వస్తుంది హానర్ 7Xలో. బట్ మనకు హానర్ 9 లైట్లో బ్యాటరీ తగ్గించారు, 3000 mAh ఉంది. సో 360 mAh తక్కువ ఉంది. బట్ అయినా కూడా మనకు పర్ఫార్మెన్స్తో డిఫరెన్స్ ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు హానర్ 7Xలో డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనకు బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. హానర్ 7Xలో డిస్ప్లే కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనకు 3000 mAhలో బ్యాటరీ అనేది పర్ఫార్మెన్స్ ఓకే ఉంటుంది. సో కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ అయితే మనకు బ్యాటరీలో అంత డిఫరెన్స్ అయితే ఉండదని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి రెండిట్లో కూడా హైబ్రిడ్ సిమ్ స్లాట్స్ ఇచ్చారు వీళ్ళు. మీరు ఓన్లీ 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. సో రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. 3 మాత్రం ఒకటేసారి అయితే మీరు వేసుకోలేదు. సో మీరు నెక్స్ట్ దీంట్లో మెమరీ కార్డ్ని కూడా మీరు 256 GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు మెమరీ కార్డ్ వేసుకొని. మనకు దీంట్లో సెన్సార్స్ చూసుకుంటే కూడా మనకు యాక్సిలోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్ అండ్ ఇంకా మనకు కంపాస్ సెన్సర్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవన్నీ ఉన్నాయి. సో జీరోస్కోప్ సెన్సర్ అయితే లేదు. సో రెండు మొబైల్స్లో కూడా మనకు సెన్సర్స్ అయితే సేమ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే మనకు హానర్ 9 లైట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఛార్జింగ్ అయితే హానర్ 7X కన్నా ఫాస్ట్ అవుతుందని చెప్తున్నారు. సో మనమైతే టెస్ట్ చేద్దాం. డివైస్ వచ్చాక టెస్ట్ చేశాక నేను షూరిటీ ఇస్తాను. సో ఇప్పుడే నేను చెప్పలేను. వాళ్ళైతే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉందని చెప్పారు. బట్ మనం చూద్దాము మొబైల్ వచ్చాక ఎంత టైం తీసుకుంటుంది ఛార్జింగ్ అవ్వడానికి అనేది. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో మెయిన్ డిఫరెన్స్ అయితే ఇది ప్రైస్ ఒకటి ఉంది. అండ్ ఇంకా మనకు డిస్ప్లే సైజ్ అండ్ ఇంకా కెమెరాస్, ఇవే డిఫరెన్స్ మెయిన్ అయితే. సో మీరు చూసుకోండి మీ రిక్వైర్మెంట్ ఏది ఎక్కువ ఉందో. సో ఒకవేళ మీకు 11,000లో మీకు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే, సో నన్ను చాలామంది 10,000లో మంచి మొబైల్ అని అడుగుతారు. సో మీరు ఒక 1000 ఎక్స్ట్రా వేసుకొని హానర్ 9 లైట్ 3GB ర్యామ్ వేరియంట్ తీసుకోండి. మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ కూడా మనకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది బిల్డ్ క్వాలిటీ. అండ్ అదేవిధంగా 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. సో మనకు 2018 మొత్తం ట్రెండ్ ఇదే ఉంటుంది. సో లుక్ కూడా మనకు చాలా బాగుంటుంది. బ్రాండ్ ఫీల్ కూడా మనకు చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకా మనకు క్వాడ్ కెమెరాస్ వస్తున్నాయి. ఫ్రంట్ డ్యూయల్ కెమెరా అండ్ బ్యాక్ డ్యూయల్ కెమెరా వస్తుంది. సో ఇక్కడ మీకు 10,000 11,000 సెగ్మెంట్లో అయితే మీరు ఈ మొబైల్ని తీసుకోవచ్చు 3GB ర్యామ్ వేరియంట్. అండ్ ఇంకా మీరు 64GB ర్యామ్ వేరియంట్
వేరియంట్ అండ్ 64GB అండ్ ఇంకో 4GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు హానర్ 7X కూడా ఉంది మధ్యలో 13,000 సెగ్మెంట్లో. సో 2,000 అయితే డిఫరెన్స్ ఉంది మనకి రెండింటికి. సో చూసుకోండి, ఒకవేళ మీకు ఫ్రంట్ డ్యూయల్ కెమెరా మీకు మ్యాండేటరీ అయితే మీకు హానర్ 9 Lite తీసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఆండ్రాయిడ్ అప్డేట్ కూడా ఓరియో కావాలనుకుంటే మీరు హానర్ 9 Lite తీసుకోండి. సో అలా కాకుండా మీకు కొంచెం పెద్ద స్క్రీన్ ఉండేసి 4GB ర్యామ్ కావాలి అండ్ 32GB అని ఓకే అనుకుంటే మీరు హానర్ 7X తీసుకోవచ్చు, లేకపోతే మీరు హానర్ 9 Liteని తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే డిఫరెన్సెస్ ఇది. మనకు ప్రైసింగ్లో డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకు బ్యాటరీలో కొంచెం డిఫరెన్స్ ఉంది. బ్యాటరీ అయితే డిఫరెన్స్ కాదని చెప్పొచ్చు మనము. సో బ్యాటరీని అయితే మీరు కన్సిడర్ చేయకండి అండ్ కెమెరాస్ కన్సిడర్ చేయండి. సో మీ మెయిన్ ప్రయారిటీ కెమెరాస్లో ఏదో దాన్ని బేస్ చేసుకొని తీసుకోండి. అండ్ అదేవిధంగా మీకు లుక్ అండ్ ఫీల్ అయితే మనం చెప్పని అవసరం లేదు. మనకు హానర్ 9 Lite మంచి లుక్ ఉంటుందని చెప్పొచ్చు గ్లాస్ ఫినిషింగ్తో. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, హానర్ 9 Lite మనకు కొంచెం బ్రేకబుల్ అని చెప్పొచ్చు. సో మీరు కింద పడితే మనకు హానర్ 7Xలో ఓన్లీ ఫ్రంటే బ్రేక్ అవుతుంది, బట్ హానర్ 9 Liteలో మనకు బ్యాక్ ప్యానెల్ కూడా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒకటి కూడా చూసుకోండి. సో మనకు ప్రైజింగ్ ఒకటి, కెమెరాస్ ఒకటి అండ్ సాఫ్ట్వేర్ వీటన్నిటి బేస్ చేసుకొని మీకు ఏది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని డివైస్ చూస్ చేసుకోండి. సో నన్ను అడిగితే నాకైతే హానర్ 9 Lite Pro నా చాయిస్ అంటాను, నా పిక్ అంటాను ఈ రెండిట్లో కంపేర్ చేస్తే. సో డివైస్ అయితే రాని, సో డివైస్ రాకనే ముందు నేనైతే చెప్పలేను. సో డివైస్ వచ్చాక నేనైతే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పగలుగుతాను రెండిట్లో ఏది బెస్ట్ అనేది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటే, సో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఏది కొనాలనేది. సో దానికోసం నేను ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, నేను ఈ మొబైల్ని కొనబోతున్నాను ఈ 21st. సో ఏ వేరియంట్ కొనాలో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. సో మాక్సిమం మొన్న అయితే అందరూ 3GB ర్యామ్ వేరియంట్ కొనమన్నారు. సో ఇప్పుడు కమెంట్స్లో చెప్పండి 3GB ర్యామ్ వేరియంట్ కొనాలో లేకపోతే 4GB ర్యామ్ వేరియంట్ కొనాలో. సో మీ కమెంట్స్ని బేస్ చేసుకుని నేను రెండిట్లో ఒక వేరియంట్ని పిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఎంతే. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ signing out. Jai Hind.